మరణాత ప్రియులారా, మరొకసారి విధముగా రావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి వందనాలు. చాలామంది అయ్యా మాకు పుట్టినరోజు కార్యక్రమాలు కూడా సందేశాలు కావాలి అని తెలియజేయడం బట్టి నేటి దినము యొక్క జన్మదినం యొక్క సందేశాన్ని మీకు అందించడానికి మేము సంసిద్ధులమయ్యాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయం చదువుకోండి. 6వ వచనం కానించి మనం గమనించిన వారమైతే ప్రియులారా, 6వ వచనం కానించి 12వ వచనం వరకు అక్కడ హేరోదు జన్మదినం ఒకటి కనబడుతుంది. అక్కడ జరిగిన కార్యక్రమాల్లోని ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారి గురించి కొద్ది విషయాలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మనిషిగా పుట్టిన వాడికి జన్మదినము మరణదినం అనేవి రెండు ఉంటాయి. అయితే ఈ జన్మదినము జరుపుకోవచ్చా అంటే సాధ్యమైనంత వరకు దాన్ని దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ జరుపుకున్నాము అనుకున్న వాళ్ళు ఏ విధంగా జరుపుకోవాలి అని అంటే దాన్ని బైబిల్ సారముగా జరుపుకోవాలి. అయితే ఇక్కడ వ్యక్తి జన్మదినాన్ని జరుపుకున్నాడు. మొదట ఆనందించాడు, కానీ చివరికి అతడు ఆనందం దుఃఖంగా మారింది. ఎందు నిమిత్తం అతని జన్మదినం దుఃఖంగా మారింది? ఎందుకు యొక్క సంతోషం లేదు ఆ జన్మదినంలో అంటే 3 విషయాలు మీతో నేను ప్రస్తావించాలనుకుంటున్నా. అది హేరోదు జన్మదినం బాగానే ఉంది. అయితే మొట్టమొదటిగా అది లోక కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఏంటా లోక కార్యక్రమం అంటే తాను ఆనందించాలి, తనతో ఉన్నవారు ఆనందించాలి అని చెప్పి ఆలోచన చేసి లోక కార్యక్రమాన్ని మొదలెట్టాడు. దాని పేరే నాట్యము. దేవుని ఆరాధన, దేవుని ప్రార్థన, దేవునికి స్తుతి జరగాల్సిన ఆ జన్మదినాల్లో మనుషుల యొక్క ఆడంబరం, వైభవాలు కనబడుతూ నేటి కాలం ముందు దేవునికి దూరం అయిపోయి ప్రియులారా, దేవుని యొక్క కోపానికి వాళ్ళ పాత్రలు అవ్వాల్సి వస్తుంది. అయితే ఈ హేరోదు జన్మదినంలో దుఃఖానికి కారణం ఏంటయ్యా అంటే లోక ఆనందం కావాలని. చూడండి, ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. 1 లోకానందం కావాలని, 2 లోక కార్యక్రమాలు జరిగించాలని, లోక కోరికలు తీర్చుకోవాలని. లోక ఆనందం ఏంటయ్యా అంటే అందరూ ఆనందించాలి. అది దేవుని సన్నిధిలోనే దేవుని ద్వారానే ఆనందం ఉంటుందని తెలియక ఈ లోకము వైభవాలు కలుగజేసినట్లుగా నాట్యాన్ని అనేది పెట్టాడు. ప్రియులారా, లోక ఆనందము. ఈరోజు ఎవరు ఆనందాన్ని పరుస్తున్నావు? నువ్వు ఒకే లోక ఆనందాన్ని పరిచిన వాళ్ళైతే ఈ రోజు దుఃఖంగా మారుతావు. లోక కార్యక్రమాలు ఇది అందరికీ చూపించాలి, అందరినీ దేవుని సువార్త ప్రకటించాల్సింది ప్రియులారా. కానీ తిరుచు, త్రాగుచు, మత్తులవుచు, నేను అవిస్తాను ఇవిస్తాను అని చేసి చూడండి ప్రియులారా, ఎప్పుడైతే ఆమె ఆనందం అనేకులకు నచ్చిందో నీకేం కావాలో కోరుకో, అది ఏదైనా నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. 3వది లోక కోరికలు. ఆమె దైవజనుని తల అడిగింది. చూడండి ప్రియులారా, ఇక్కడ మీతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దైవజనునికి దేవుని వాక్యానికి గనక అవకాశం ఏ కార్యక్రమంలో లేదో అక్కడ దైవజనులను తల తీసినట్లే లెక్క. యోహాను తల కొట్టించను అన్న మాటకి అర్థమేంటో తెలుసా ప్రియులారా? దైవజనుని అవమానించినట్లు, దైవజనుని యొక్క దేవుణ్ణి అవమానించినట్లు. చాలా మంది కార్యక్రమాలు జరుపుకుంటారు, కానీ వాక్యం సమయానికి వచ్చేటప్పటికి అయ్యా మేము భోజనాలు పెట్టుకున్నాం, అందరూ వస్తారు, ముగించేమంటూ ఉంటారు. కొంతమంది అది కూడా జరగనివ్వరు, ప్రార్థన కూడా జరగని, అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేయండి, భోజనాలు పెట్టుకుంటాం అంటారు. దేవునికి ఆశీర్వాదకరంగా జన్మదినము దీవెనకరంగా మారాలంటే ప్రియులారా, దేవుని ఆరాధన, దేవుని వాక్యము, దైవ దీవెనలు పొందితే మీరు ఆశీర్వదించబడతారే. కానీ లోక నాట్యం విషయంలో, లోక కోరికలు, మనుషులను ఆనందింపచేసే విషయాల్లో ఉంటే నువ్వు కూడా ఈ హేరోదు వల్లే పేడవలసి వస్తుంది. మీరు 9వ వచనంలో, అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో రాజు దుఃఖపడి అని అన్నాడు. రాజు ఆనందింప చేయాలి. రాజు బట్టి ఆ యొక్క రాజ్యం అంతా ఆనందం ఉంటుంది, కానీ ఇక్కడ రాజు దుఃఖిస్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరికీ దుఃఖాన్ని కలగజేశాడు. ఈరోజు వాక్యం వింటున్నా నువ్వు కూడా నీ జన్మదినము విషయంలో దేవుణ్ణి ఆనందపరచు. దైవ సేవకులకు అవకాశం ఇస్తూ వర్తమానము ద్వారా బలపరచండి. దైవ కార్యక్రమాల ద్వారా దీవెనలు పొందండి. కానీ లోక వైభవాలు, లోక ఆడంబరాలు, మనుషులను ఇచ్చలను నువ్వు చేసిన వాడివైతే నీ జీవితం కూడా దుఃఖంగా మారుతుంది. కాబట్టి మన సంఘాల్లో దీన్ని బోధిస్తూ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం దైవజనులైన మనము కలగచేద్దాం. అట్లా ధన్యత పుట్టినరోజు జరుపుకున్న కుమారుడికి వర్తమానం అందిస్తున్న దైవదాసులకు పరిశుద్ధాత్ముడు సదా తోడయుండి దీవించి ఆస్వాదించును కాక. ఆమేన్. మరణాత.
మరణాత. ప్రియులారా,